విశాఖ నగరంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం నక్కవానిపాలెంలో లక్కీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శరన్నవరాత్రి వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఏ రోజుల్లో అమ్మవారు ఏ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వబోతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి ఏడాది ఏ విధంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు జరిగాయి, ఈ ఏడాది ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం అమ్మవారిని ఏదో ఒక రూపంలోని ఏదో ఒక విధంగా పెడతామండి. ఒకసారి విజయదుర్గ అవతారం పెట్టాం, ఒకసారి గాయత్రీదేవి అవతారం పెట్టాం, ఒకసారి కనకదుర్గాదేవి అవతారం పెట్టాం. అలాగే ఈసారికి మేము లలితాదేవి అవతారం పెట్టామండి. ఈ లలితాదేవి అవతారం పెట్టడం అంటే మాకు ఎంతో ఇష్టంగా అమ్మవారిని మేము లలితాదేవి రూపంలోని అమ్మవారిని పెట్టామండి. అలాగే కనకదుర్గాదేవి ఆలయంలోని విజయవాడలోని ఏ విధంగా ఏ రోజు ఏ పూజ ఏ ప్రసాదంతో ఏ విధంగా వేద పండితులు పెట్టారో అన్నీ చేశారో అదేవిధంగా మేము కూడా ఈ అమ్మవారికి మేము అదే కాన్సెప్ట్ తోటి మేము కూడా అన్ని విధాలుగా చేస్తున్నామండి. ఇక్కడ కూడా డెకరేషన్ ఏ విధంగా చేశారు? పువ్వులతో కానీ లేదంటే ఇక్కడ ఒక సెట్టింగ్ అని కానీ అంటే ఏ విధంగా చేయాలనిపించింది? మేము ఇన్నిసార్లు చేస్తున్నప్పుడల్లా కూడా మాకు ప్రతి ఒక్కరు మాకు అంటే డోనర్లా కాకుండా ఒక ఫ్రెండ్లీగానే ఒక ఈవెంట్ మేనేజర్ ఒక రవి అని ఒక అతను వస్తారండి. అతను ఒక ఫ్రెండ్లీగా చేస్తారు. అది ఏంటంటే అతనిది అనుకొని అమ్మవారికి అన్నట్టు చేస్తారు. అలాగనిసని ఇదని కాదండి, లాభం లేకుండా మాకు ఇంత మంచిగా చేస్తారండి. అలాగే మాకు లైటింగ్ వేసిన వాళ్ళైనా సరే మాకు అమ్మవారిని తయారు చేయడానికి అయితే మాత్రం అది మాకంటూ ఒక స్పెషల్ డ్రై చేసి అమ్మవారిని ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో మాకు చాలా శ్రమపడి మాకు చేస్తారండి. అతను అనకాపల్లిలో మేము ప్రతిసారి చేస్తాం రమేష్ గారితో. మాకు ఎప్పుడు 11 రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారు? ప్రతిరోజు ఒక పూజ ఉంటుందండి. విశేషంగా అయితే మాకు విశేషంగా అన్నదానం ఒకటి ఉంటుందండి. దగ్గర ఒక 7-8 వేల మందికి అన్నదానం పెడతాము. అలాగా కుంకుమ పూజ పెడతాము. కుంకుమ పూజ పెడితే ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఏ పూజకి కానీ దేనికి కానీ ప్రసాదం కానీ ఎవరి దగ్గర మేము రూపాయి డబ్బులు తీసుకోకుండా అందరికీ కూడా చీర జాకెట్ అన్నీ పెట్టి జనాలకి అందరికీ కూడా మేము అమ్మవారికి ఆశీస్సులు పొందినట్టు చేస్తామండి. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలనిసని అందరికీ కూడా ప్రసాదాలతో పాటు అమ్మవారికి సమర్పించుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడకుండా అందరినీ ఒక లైన్లో పెట్టి అందరినీ పంపించడానికి కానీ, అలాగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వాటర్ కానీ కరెంటు ఫైర్ స్టేషన్ కానీ అలాగే అన్ని సీసీ కెమెరా కానీ అన్నీ మేము పెట్టి పోలీసు వారు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేసి ఒక రూల్గా వెళ్ళిపోతున్నామండి మేము. ఎన్ని రోజుల అమ్మవారి నిమజ్జన కార్యక్రమం? శరన్నవరాత్రులు ఈసారి 11 రోజులు కాబట్టి అండి శుక్రవారం అంటే 13 రోజులు ఉంచుతాం సార్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.